నమస్కారం స్వామి. స్వామి శరణం శేషాసావి శరణమయ్యప్ప. గురుగారిని అడగండి అని అడిగిన ఒక ప్రశ్న ఉందండి. అది గురుగారు మేము ఖచ్చితంగా మిమ్మల్ని అడగాలి. ఏంటంటే చాలా మంది గురుగారు మార్వాడీస్‌కి అంటే ఎక్కువ బిజినెస్‌లో లాభాలు కలుగుతాయి, వాళ్ళే ముందుకెళ్తారు అనేదైతే ఖచ్చితంగా అందరూ అనుకుంటున్న మాట. ఎందుకు మన వాళ్ళు ఈ బిజినెస్ పరంగా చూసుకున్న వ్యాపారంలోనైనా ఎందుకు ముందుకెళ్ళలేకపోతున్నారు? వాళ్ళకి ఎందుకు అంత లాభాలు అనే మాట వస్తోంది. ఏం జరుగుతుంది? దీనికి ఒకవేళ మన వాళ్ళు కూడా అంటే మామూలుగా మార్వాడీస్ కాకుండా ఇతరులు కూడా వ్యాపారంలో ముందుకెళ్ళాలి అనుకునే వాళ్ళకి మీరు చెప్పారేంటి ఏంటి? ఓకే అమ్మా, ఇది కష్టమైన ప్రశ్న అనుకోవచ్చు. తర్వాత కూడా బిజినెస్ పరంగా చెప్తాను. సరే, ఎవరైనా చేయించి బిజినెస్ సరే, సోదరులు పూజలు మార్వాడి సేవ వాళ్ళు కూడా ఎందుకంటే ఒక సిస్టమేటిక్గా క్రమశిక్షణతో బిజినెస్ చేస్తారు. మన వాళ్ళు కూడా చాలా మంది చేస్తారు. కాకపోతే వాళ్ళు చేసే ఒక పూజ పరంగా అది బిజినెస్ బాగా డెవలప్ అయితే తర్వాత ధన పరంగా వాళ్ళు బాగుంటారు. మన వాళ్ళు కూడా బాగా చేస్తారు, మన వాళ్ళు బిజినెస్ బాగుంటుంది, కానీ వాళ్ళు కూడా బాగుంటారు. ధన పరంగా బిజినెస్ మంచిగా చేస్తారు. ఒక మన కూడా మన వాళ్ళు కూడా క్రమశిక్షణ చేస్తారు, వాళ్ళు కూడా క్రమశిక్షణ చేస్తారు. ఒక సిస్టమేటిక్గా బాగుంటుంది అన్నమాట. అట్లా ఏంటంటే బిజినెస్ పరంగా వాళ్ళు ఒక అమ్మవారి అనుగ్రహం పొందడానికి కొన్ని పూజలు చేస్తారు అన్నమాట. అలానే దానికి అసలు బిజినెస్ పరంగా ఎలా ధనం సంపాదించుకోవాలో మనం కూడా చేస్తే ఆ విధంగా మనం కూడా ఎలా ధనం సంపాదించుకోవచ్చు, బిజినెస్ బాగా నడిస్తే మనం ఎలా ముందుకు వెళ్ళొచ్చు అనేది దాని గురించి చెప్తాను. మార్వాడి అమ్మవారి లక్ష్మీ కటాక్షం పొందడానికి చాలా ఇది చేస్తారన్నమాట. తర్వాత వాళ్ళు చేసే కొన్ని పూజలు అతి చాలా ఇష్టంగా ఉంటాయి అమ్మవారికి. ఇష్టమైన భక్తి శ్రద్ధలతో మనం కూడా చేస్తాం. శ్రద్ధలతో వాళ్ళకు మంచి రెమెడీస్ అంటే వాళ్ళు అందించిన గురువులు అందించిన రెమెడీస్ వల్ల ఒకరికొకరి వల్ల వాళ్ళు మాత్రమే సెట్ చేసుకుంటూ వస్తారు. అందులో మా గురుగారు చెప్పిన రెమెడీ అనమాట. వాళ్ళు ఇలా చేస్తారు కాబట్టి ఇంత స్పీడ్గా బాగుంటుంది, డెవలప్మెంట్ ఉన్నదన్నమాట. చూడండి, మనము లక్ష్మీదేవి మనకు దీపావళి రోజు అర్ధరాత్రి రోజు ఆ ముహూర్తంకి మార్వాడికి సగరైన ముహూర్తం చెప్తారనమాట. ఆ ముహూర్తం సమయంలో ఆ రాత్రి పూటే మనం పొద్దుంతా మనం పడుకునే సమయంలో పూజ స్టార్ట్ చేస్తాం. మనము మన దీపావళి రోజు అమ్మవారి అనుగ్రహంతో సంధ్యా సమయంలో చేసేస్తాము. అన్నీ అయిపోయిన తర్వాత మన పూజ గర్భ స్వీట్స్ తినేసి మనం వాళ్ళు అర్ధరాత్రి ఒక సమయం ఏదైతే ముహూర్తం నిర్ణయిస్తారన్నమాట గురువులు, ఆ ముహూర్తం నిర్ణయించిన సమయానికి వాళ్ళు దీపారాధన చేస్తారు. అది వాళ్ళ ఎప్పుడు సంవత్సరానికి వస్తే దీపావళి చేసే పూజ వేరే. అది కాకుండా నెలలో ఒకసారి వీళ్ళు పూజ చేస్తారు. ఆ పూజ అనేది ముఖ్యమైన అన్నమాట. వీళ్ళందరూ తొందరగా డెవలప్ కావడానికి వీళ్ళు ఏం చేస్తారంటే మనం అందరం కూడా వాళ్ళుగా ఎవరు చేసినా మనకు మన తెలివంది తెలిస్తే చేస్తే మనకు కూడా మంచి జరుగుతుంది. వాళ్ళు బాగున్నారు, వాళ్ళు ఏం చేశారు అది తెలుసుకొని మనం కూడా బాగుంటాం. అంటే వాళ్ళకి అందించిన గురువులు ఏదైతే అందించారో మనకు కూడా తెలిసింది కాబట్టి మనం కూడా చేసుకుంటే బాగుంటుంది చెప్తున్నాం. మనము అమావాస్య ఉంటుంది కదా, అమావాస్య రోజు 360 degrees ఫుల్ అయిపోతుంది. ఆడికి మళ్ళీ డిగ్రీస్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. 1-2 degrees నుంచి పౌర్ణమికి అష్టమి ఫస్ట్ అష్టమికి వచ్చే వరకు మనకు శుక్లపక్షం అష్టమి వచ్చే వరకు మనకు 90 degrees, పౌర్ణమి రోజు 180 degrees, మళ్ళీ కృష్ణపక్షం అష్టమికి 270 degrees, 270 degrees, మళ్ళీ అమావాస్యకు 360 degrees కంప్లీట్ అయిపో మళ్ళీ స్టార్ట్. వాళ్ళు ఏం చేస్తే అర్ధరాత్రి అంటే అమావాస్య రోజు వాళ్ళ శుభదాయకంగా భావిస్తారు. ఆ రోజు అర్ధరాత్రి సమయంలో లక్ష్మీదేవి అంటే వాళ్ళకు ముహూర్తం మళ్ళీ వాళ్ళకు అమావాస్య రోజు ఒక ముహూర్తం నిర్ణయించుకుంటారు. మనకి డిగ్రీస్ అయిపోగానే డిగ్రీస్ ఎప్పుడు స్టార్ట్ అంటే ఆ అర్ధరాత్రి సమయంలో ఆ ముహూర్త సమయంలో వాళ్ళు స్టార్ట్ చేస్తారు. అప్పటి వరకు నైవేద్యాలు అంటే అమ్మవారి లక్ష్మీదేవి ముందు ఒక వెండి ప్లేట్లో మనకు లక్ష్మీ గవ్వలని ఉంటాయి. అంటే గవ్వలు ఎన్నో రకాలుగా ఉంటాయి. అందులో మనకు కొంచెం లైట్ ఎల్లో కలర్ వచ్చేసి ఇలా లక్ష్మీ గవ్వలని మార్కెట్లో పూజ స్టాల్లో దొరికిపోతాయి. ఇవన్నీ కూడా మనం పూజ చేస్తామన్న సమయం ముందు వీటిని ఒక పాలతో కడిగేయాలి. ఒక గంగాజలంతో కడగడం మంచిది, లేదంటే పాలతో కడిగేసి పెట్టేసుకొని తుడిచేసుకొని వెండి ప్లేట్లో ఈ గవ్వలని పెట్టేసేయాలి. అన్ని పెట్టేసిన తర్వాత అమ్మవారి ముందు గవ్వలను పెట్టేసి ఒక వెండి ప్రమిదలు ఉంటే వెండి ప్రమిదలో పువ్వొత్తిగా వేయాలి. ఇట్లా పైకి వెళ్ళాలి. అంటే ఉజ్వలమైన అంటే పువ్వొత్తి వేసి అందులో నెయ్యి దీపం వెలిగడం మంచిది. నెయ్యి దీపం వెలిగించి ఆ రాత్రి అంటే 2 దీపాలలో ఒక దాంట్లో నెయ్యి, ఒక దాంట్లో నువ్వుల నూనె
ఒక దాంట్లో నువ్వుల నూనె, ఒక దాంట్లో అంటే అదే సమయంలో నెగిటివ్ పాజిటివ్ రెండు ఉంటాయి. అమావాస్య రోజు నెగిటివ్ పాజిటివ్ రెండు వచ్చే అవకాశం ఉంటాయి కాబట్టి మనకి నెగిటివ్ని బ్లాక్ చేసుకునేది నువ్వుల నూనె బ్లాక్ చేస్తుంది. లక్ష్మి పాజిటివ్ రావాలి కదా, లక్ష్మి కనుక నెయ్యి దీపావళి అంటే 2 దీపాలు అలా పెట్టాలి. లక్ష్మీదేవి కూడా మనం అమ్మవారిని అష్టోత్తరాలు కానీ చేసేసుకొని నైవేద్యము ఏదైనా ఎక్కిచ్చేస్తే ఆ రోజు పూజ చేస్తాం. అట్లా మనకు దాని వల్ల ఏంటంటే లక్ష్మీదేవి అనుగ్రహం ఉంది. వాళ్ళు ఏది చేసినా అంటే ఏ బిజినెస్ చేసినా సక్సెస్ ఉంటారు. వాళ్ళ సిస్టమేటిక్స్ తోటి వాళ్ళు వెళ్తారు, ముందుకు వెళ్తుంటారు. అట్లా మనకు వాళ్ళ సీక్రెట్ కూడా మనకు తెలిసింది కాబట్టి మనం చేస్తే కూడా బాగుంటుంది అనేసి చెప్పడం అనమాట. అది చేయండి, అందరూ కూడా లక్ష్మీ కటాక్షం ఉంటుంది. బిజినెస్ వాళ్ళ చేయాలన్న గురుగారు ఇంట్లో వాళ్ళు కూడా చేస్తే బాగుంటుందా అంటే ఏదైనా కూడా జాబ్ పరంగా వాళ్ళు కూడా లక్ష్మీదేవి కోసం ఇలా చేస్తే కూడా చాలా బాగుంటుంది. ఇంట్లో వాళ్ళు కూడా చెప్తారు మంచి జరుగుతుంది. ఏది చేసినా ధనం కోసమే కదా, మనం ఏదైనా దానికి ట్రాన్సాక్షన్ పరంగా పెట్టాలి. ఇది ఇస్తా అన్నట్టు, అది ఇచ్చే జాగాలో మనం ధనం ఇస్తున్నాం అంతే. కాబట్టి మనం ఇది పెట్టుకోవడం కూడా ఆ ధనం అనేది లక్ష్మీదేవి కటాక్షం నిండుగా ఉండాలి అన్నట్టుగా అందరూ కూడా ధనవంతులు కావాలని కోరికతోటి, అందరూ కూడా కోటీశ్వరులు కావాలని కోరికతోటి, అందరూ నిండుగా ఉండాలి, డబ్బు సంపద ఐశ్వర్యం ఆనందంగా ఉండాలని ఈ రెమెడీస్ టీవీ పరంగా నేను చెప్పడం జరుగుతుంది అనమాట. అందరూ నిండుగా ఉండాలి కోరికతోటి. నిజం గురుగారు, నేను ఇందులో ఒకటి అబ్జర్వ్ చేసింది ఏంటంటే 90% పీపుల్ అంటే మా మార్వాడి పీపుల్ 90% ఆఫ్ పీపుల్ అమావాస్య రోజు వాళ్ళ షాపులు ఏవి ఓపెన్ చేయరు. దీనికి కారణం కూడా మేబీ వాళ్ళ పూజ ఈ విధానంలో ఉండడం వల్లే మేబీ షాప్స్ అనేవి కూడా తీయకుండా లక్ష్మీ కటాక్షం కోసం మేబీ చూస్తూ లక్ష్మీదేవిని అలానే బ్లాక్ చేసి పెట్టేసుకుంటారు. ఆ రోజు ఏది ఇచ్చి పుచ్చుకున్నా కూడా లక్ష్మీదేవి బయటికి వెళ్ళిపోగలని బ్లాక్ చేసి పెట్టేస్తారు అనమాట. అమ్మవారి అనుగ్రహం ఉండాలండి అట్లా. అందులోంచి ఏంటంటే ఆ రోజు ఏది అమ్మరు ఏది కూడా ఒకరోజు ఆగిపోతారు అనమాట, నెక్స్ట్ డే చేస్తారు. అందులో ఏంటంటే లక్ష్మికి ఇష్టమైన కొన్ని వస్తువులు అమ్మాలి ఆ సమయంలో. అంటే ఇప్పుడు అన్ని కూడా అమ్మవారికి ఇష్టమే. అందులో ఏంటంటే వెండి బంగారం అనేది అందులో రూపంగా ఉంటుంది కాబట్టి వెండి బంగారం షాపులు మాత్రం ఆ రోజు ఆపేసి వేరే ఓపెన్ చేస్తారు. కిరాణా షాప్స్ ఏవైనా ఓపెన్, ఆ 2 మాత్రం ఆపేసుకుంటారు. ఆపేసుకొని ఎక్కువ మట్టి కూడా ఆ రోజు ఎవరి ఇంటికి వెళ్ళకుండా మనీ ట్రాన్స్ఫర్ జరగకుండా ఆపేసుకుంటారు. ఇప్పుడు మార్వాడీస్ అందరూ ఒక వస్తువు తీసుకొని డబ్బిస్తుంటారు కదా, వాళ్ళు వస్తువు పెట్టుకొని డబ్బు ఇచ్చేది కూడా బంద్ చేస్తారు ఆ రోజు. ఎందుకంటే డబ్బు వీళ్ళు ఇంట్లోకి వెళ్ళివారు కాబట్టి, అంటే ఆపి కూడా బంద్ చేస్తారు అమావాస్య రోజు. ధన్యవాదాలు గురువు గారు. Hit TV app, all the success for their launch. Please download the app. Download the Hit TV app now. Please download the app now. Please download the app now. Please download the app now. Download the app now.